వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నేను సరస్వతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. మన సమాజంలో కొంతమంది చూస్తుంటాం. ఉదాహరణకు చేసిన పనులు మళ్ళీ చేయడం, గ్యాస్ కట్టేసామా లేదా అని చెక్ చేసుకోవడం, స్నానం గంటల తరబడి చేస్తుండడం, ఇలాంటి చిన్న సమస్యలు కూడా చూస్తుంటాం. ఇది ఒక మానసిక సమస్యనా? ఇలాంటి మానసిక సమస్యకు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? అసలు ట్రీట్మెంట్ విధానాలు ఏమిటి? దీన్ని డాక్టర్ గారు ఎలా ట్రీట్ చేస్తారో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. చాలామంది పాపం ఈ సమస్యతో సఫర్ అవుతున్నారండి. దీన్ని పేరు చెప్పాలంటే ఓసిడి అంటాము. మామూలు భాషలో చెప్పాలంటే దీన్ని ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా క్లీన్ చేస్తుంటారు అన్నమాట. అవును, చేస్తుంటారు. ఇది జనరల్గా జనాలకు తెలిసిందండి. ఏంటి, చేతులు కడుక్కోవటం, స్నానం ఎక్కువసేపు చేయటం, లాక్ నీళ్ళు మళ్ళీ గుంజటం, సిలిండర్ మళ్ళీ కట్టేసామా లేదా 10 సార్లు దాని మీద మనసు అంతా ఉంటుంది చేయటం, ఇవన్నీ మనం జనరల్గా చూసేది తెలిసినవండి. ఇది ఓన్లీ వన్ టైప్ అండి. యాక్చువల్గా దీన్ని టెక్నికల్ చెప్పుకోవాలంటే ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ మన చేతికి ఏదైనా డస్ట్ అంటింది అనుకోండి, మురికి అంటింది అనుకోండి, వెంటనే బ్రెయిన్ ఒక థాట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇదిగో నీకు మురికి అంటింది, అక్కడ సూక్ష్మజీవులు ఉంటాయి, కంటామినేషన్ అయ్యింది, ఓకే, నీకు జబ్బు రావచ్చు అని ఆలోచన క్రియేట్ చేయగల మనకు భయం వచ్చేస్తుంది అనమాట, యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ భయం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వెంటనే వెళ్ళి కడగాలి. దీన్ని యాక్షన్ అనమాట. ఇది దీన్ని కంపల్షన్ అంటాం అనమాట. ఈ యాక్షన్ చేస్తాం అనమాట. యాక్షన్ చేసిన తర్వాత క్లీన్ అయింది కదా, ఆ భయం తగ్గుద్ది. కానీ మళ్ళీ రికరింగ్ థాట్ వచ్చిందండి, ఏమని పూర్తిగా పోయిందా లేదా, మళ్ళీ కడుక్కోవాలా, పూర్తిగా పోలేదేమో మళ్ళీ కడుగు అని చెప్పుద్దండి. పూర్తిగా పోకపోతే మళ్ళీ సూక్ష్మజీవులు ఉండి మళ్ళీ కంటామినేషన్ మళ్ళీ రావచ్చు కదా, కాబట్టి పూర్తిగా కడుగు అని చెప్పుద్దాను. మళ్ళీ కడుగుతాడండి. కడిగిన తర్వాత కొంచెం ప్రశాంతత వచ్చింది, మళ్ళీ తీసుకొచ్చుద్దండి. అసలు పూర్తిగా పోయిందా లేదు సరిగా చూడని చెప్పుద్ది, మళ్ళీ డౌట్ ఉంటుంది, మళ్ళీ కడుగుతాడు. ఈ విధంగా అలసిపోయిందా కడుగుతూనే ఉంటాడు. ఇది జనరల్గా జరిగింది అనమాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే రికరింగ్గా థాట్స్ వస్తాయి, మనం రిపీటెడ్గా యాక్షన్స్ చేస్తుంటాం. ఇది దీనివల్ల ఏమవుతుందంటే చాలా టైం వేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో ఒక మదరే ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఈమె వాష్రూమ్కి వెళ్ళి గంటలు స్నానం చేస్తూ బాత్రూమ్కి వెళ్ళి చేస్తూ ఉంటే మరి పిల్లల ముందుకు పనులు ఎట్లా వెళ్తాయండి? చాలామంది పాపం తెలియక ఈ ఓసిడి ఉన్న వాళ్ళని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తిడుతుంటారండి. తెలియదా, ఎన్నిసార్లు చేతులు కడగాల, ఎన్నిసార్లు ఇంతసేపు స్నానం, చాలా మంది ఉంటారు, ఎంతసేపు స్నానం చేయాలా, అది లేదా పాపం పోట్లాడుతుంటారండి. పోట్లాడే కొందికి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి. ఇదేంటి నేను ఎట్లా చేస్తున్నానా, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, నాకేం అనిపిస్తుంది కదా, మరి వీళ్ళని ఎట్లా అంటున్నారు. తర్వాత ఈ ప్రాబ్లం ఏమైందంటే అండి, మన కరోనా వచ్చింది చూడండి. కరోనా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైంది. అవును, కరోనా తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువైంది, శ్రద్ధ ఎక్కువైంది. ఇప్పుడు మనకి ఎట్లా చెప్పారంటే వాళ్ళు, సపోజ్ మనము తలిపేసినప్పుడు హ్యాండిల్ పట్టుకున్నా, ఎవరన్నా వచ్చినా పట్టుకుని ఉంటే మనకు కూడా వచ్చింది, అట్లా ప్రచారం చేశారు కదా. అదొక భయం, ఆందోళన. ఆ ప్రచారంతో ఇంకా అసలు వీళ్ళకి ఎక్కువైపోయింది. అవును, క్లీనింగ్ ఎక్కువైంది. కరోనా తర్వాత బాగా ఎక్కువైపోయింది అనమాట. పాపం ఇది సఫరింగ్ అంటామంటే ఇది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు, థాట్ వస్తుంది యాక్షన్ చేయాలి, థాట్ వస్తుంది యాక్షన్ చేయాలి, వాళ్ళ కంట్రోల్లో లేదనమాట. ఈ సంగతి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియదండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, రిసోర్సెస్ వాటర్ వేస్ట్ అయిపోతుంటాయి, యాంగ్జైటీ, కోపం కూడా వచ్చేస్తుంది, ఇవన్నీ ఇదైపోతుంది. తర్వాత ఇది అందరికీ తెలిసినటువంటి అండి. ఈ ఓసిడిలో ఇంకొక టైప్ ఉన్నాయండి, అవి చాలా నెగిటివ్గా ఉంటాయి, వినటానికి కూడా మనకి మనస్కరించదండి, అవి బయటకు చెప్పుకోలేరు అనమాట. అవి చాలా డేంజర్ అండి అవి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవుని గుళ్ళకి వెళ్ళి దేవుడిని చూసినా, అది ఇంట్లో మన పూజా గదులకి దేవుడిని చూసినా, వీళ్ళకి ఏం ఆలోచన స్ట్రైక్ అవుతుందంటే ఈ దేవుళ్ళతోటి సెక్సువల్ థాట్స్ వస్తాయండి. అలా కూడా సెక్సువల్ థాట్స్ వస్తాయి అనమాట. ఆ థాట్స్ రాంగల్ని ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే భయం వచ్చిందండి. ఇదేంటి, దేవుని గురించి ఎట్లా ఎంత బ్యాడ్గా ఆలోచించారేంటి, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, మా ఫ్యామిలీ మెంబర్స్ శిక్షిస్తాడేమో, నన్ను శిక్షిస్తాడేమో అని చెప్పేసి వెంటనే మళ్ళీ మొక్కుంటాడు. ఇంకొక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాడు. మళ్ళీ కాలు కడుక్కొని రావటము, చేతులు కడుక్కొని రావటము, మళ్ళీ మొక్కోవటం, మళ్ళీ ఆలోచన స్ట్రైక్ అవుతాడు. ఇదేంటి ఇంత నిత్యంగా ఆలోచిస్తున్నాను ఏంటి అని చెప్పేసి మళ్ళీ చేతులు కాలు కడుక్కొని వస్తాడు, మళ్ళీ పూజిస్తున్నాడు, తప్పు క్షమించి అని చెప్పేసి. ఇదొక టైప్ ఆఫ్ ఇదండి, బయటికి చెప్పుకోలేరు. ఇది నేను ఎట్లాగా ఆలోచన వస్తుంది. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే
ఆ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ సెక్సువల్ రిలేషన్షిప్ సెక్స్ చేసినట్టుగా ఆలోచన వస్తుంది. ఓకే, అది ఇంకా డేంజర్ అండి. అది ఓకే. మరి ఎవరు షేర్ చేసుకోలేడు కదా. అవును. కానీ అది మనసులో బాధ కలిగిస్తుంటుంది. అవును. ఇదేంటి నాకు ఇంత చెత్త ఆలోచనలు వస్తుంది, ఏంటి అసలు ఏమో అర్థం ఉందా ఇది? ఓకే, గిల్టీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ దేవుడు మొక్కుంటాడు, నాకు ఇటువంటి చెత్త ఆలోచనలు వస్తుంది రాకుండా చూడు అని చెప్పి చేస్తుంటారు. సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఇంకా చాలా ఇటువంటివి చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పకూడదు కూడా, చెప్తే ఏమవుతుందంటే లేనిపోయిన కొత్త విన్నాళ్ళకి వస్తాయి. అందుకని మేము ఇవన్నీ సీక్రెట్ కట్టలేదు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయండి ఇటువంటివి. ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయి అంటే సైకలాజికల్గా చంపేస్తాయి. అందుకని బయటికి చెప్పుకోలేడు. ఓకే, బాధపడుతూ ఉంటాడు. మరి టైం వేస్ట్ అవుద్ది, ఏ పని చేయలేడు, అందరూ తిరుగుతుంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి నెగిటివ్గా ఫుల్ వచ్చినాయి అంటే వీళ్ళకి సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. చెప్పుకోలేరు కదా. ఓకే, చచ్చిపోతే బెటర్ కదా, ఇది వాళ్ళు అట్లా అంటున్నారు, నాకు ఎట్లా వస్తున్నాయి. అందుకని మేమేం చెప్తున్నామంటే ఎవరైనా సరే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ప్రాబ్లంతో కనుక సఫర్ అవుతూ ఉంటే వెంటనే చర్య తీసుకోవాలి. ఆ తర్వాత దీనికి ట్రీట్మెంట్ విధానాలు ఏంటంటే 2 విధానాలు ఉన్నాయండి. ఒకటి మన సైకియాట్రిక్ డాక్టర్స్ వాళ్ళు మెడిసిన్స్ ద్వారా దీన్ని తగ్గించాలని చాలా ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ మందులు వాడే కొందికి ఏదో కొంచెం తగ్గినట్టుగా అనిపించగా తగ్గదండి. మరి కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే దీనికి మినిమం 2 years అన్నా వాడితే కానీ తగ్గదు, 2 years మందులు వాడాలని చెప్తున్నారు. మరి 2 years అనేది చాలా పెద్ద టైం కదండి, ఇంట్లో అందరూ సఫర్ అవుతున్నారు కదా. దీని మీద కూడా నేను చాలా రీసెర్చ్ చేశానండి. అసలు దీనికి 2 years మందులు వాడాల్సిన అవసరం ఉందా, అసలు దీనికి రూట్ కారణం ఏంది? రూట్ కారణం థాటే కదా. ఆ థాట్ని కనుక మనం మార్చగలిగితే మరి అప్పుడు కంపల్షన్ ఉండదు, యాక్షన్ ఉండదు, బిహేవ్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఓసిడి కూడా మందులతో పని లేకుండా ఈ ప్రాబ్లమ్స్లో వచ్చి సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా బయటకు తీసుకురావచ్చని మంచి ఒక కంటెంట్ డెవలప్ చేసి ఓకే ఇప్పుడు నేను ఆల్రెడీ మందులు వాడిన వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా మంచిగా చేస్తున్నానండి. మందులు వాడిన వాళ్ళకి కూడా ఓకే. మందులు వాడిన వాళ్ళైతే ఇంకా తొందరగా అయిపోయిందండి. అది 1 monthలోనే బయటికి రావచ్చు, 2 monthsలో బయటికి రావచ్చు, మ్యాక్సిమం 2-3 months అండి. అదే మందులు ఆల్రెడీ వాడి ఉంటే మాత్రం 2 to 4 months పట్టుతాయి. సో నేను ఎంతోమందిని 21 yearsలో ఈ ఓసిడి వాళ్ళని ఒక టాబ్లెట్ లేకుండా ఎంతోమందిని మంచిగా చేశాను. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ కొంతమంది ఓసిడి వాళ్ళు మందులు వాడి తగ్గకపోతే ఎందుకు భయపడుతున్నారంటే ఆ డాక్టర్ చెప్పారు కదా 2 years మందులు వాడాలని, అందుకని మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మందులు పడుతున్నారు. అంటే వస్తారా డాక్టర్ గారు మీ దగ్గరికి? అంటే ఇది కూడా నాకు ఒక సమస్య అని భావించరేమో, ఏదో మామూలుగా నా లైఫ్లో జరుగుతుంది లేని టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే అది మరి ఫ్యామిలీలో 5-6 members ఉంటారు కదా, అది ఎక్కువగా టేక్ ఇట్ ఈజీ తీసుకోలేదు. మిగతా వాళ్ళు పొడుస్తుంటారు కదా, నేను ఎట్లా చేస్తున్నావు ఏంటి, టైం వేస్ట్ చేస్తున్నావు, వాటర్ వేస్ట్ చేస్తున్నావు, అది పోతుందా లేదా, ఎన్నిసార్లు చేతులు కడగటం ఏంటి, ఈ మాత్రం తెలియదు ఎంత వయసు వచ్చిందని వాళ్ళు పొడుస్తుంటారు. కాబట్టి కంపల్సరీ ఎవరో ఒకరు తీసుకురావాల్సిందే. దీనిలోంచి ఎస్కేప్ అవ్వలేరు. కాదు ఇక్కడ ఉన్న డెసిషన్ ఏంటంటే మందుల వైపు వెళ్ళటమా లేకపోతే మందులు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా తగ్గించుకోవాలమ్మా, ఈ డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఈ డెసిషన్ తీసుకున్న దగ్గర కొంతమంది పాపము స్టక్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం సజెషన్ ఇచ్చారంటే దీనికి మినిమం 2 years మందులు వాడాల్సిందే. మేమేం చెప్తున్నామంటే అసలు మందే వాడాల్సిన అవసరం లేదు, 2 years వాడాల్సిన అవసరమే లేదు. ఓకే, దానికి రూట్ కాజ్ థాట్స్ కాబట్టి ఆ థాట్స్ని ఐడెంటిఫై చేసి వాటి కనుక మనం కరెక్షన్ చేస్తే ఈ ఓసిడోలోంచి కంపల్సరిగా బయటికి రావచ్చు. నేను కొన్ని 100 మందిని మంచిగా చేశానండి. రీసెంట్గా కూడా ఒక 10th class అమ్మాయిని మంచిగా చేశాను. ఇది వయసుతో సంబంధం ఉంటుందంటారా? ఇది జనరల్గా టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. టీనేజ్లో 14-15 years నుంచి 30 years వరకు ఉంటుంది. ఇక ఆ పైన ఎక్కువ మందికి వస్తుంది, ఆ పైన అక్కడక్కడ వస్తుంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మాత్రం ఇక్కడ ఎక్కువ మేల్స్లో కానీ ఫీమేల్స్లో ఎక్కువ కానీ అలా ఉంటుందా? అంటే కొంతమంది ఫీమేల్స్లోనే ఎక్కువ అని చెప్పుకోవచ్చు, ఫీమేల్స్లోనే ఎక్కువ ఉంటుంది, జెంట్స్లో కూడా ఉంటుంది. మనం క్లియర్గా చెప్పడానికి స్టాటిస్టిక్స్ లేవు. ఓకే, నేను చాలా మందిని మంచిగా ట్రీట్ చేశాను. ఈ మధ్య ఒక 10th class అమ్మాయి పాపం, ఆ అమ్మాయి దాదాపు 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ ఈ ఓసిడి ప్రాబ్లంలో పడిపోయింది. ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనము దేవుళ్ళని చూస్తాం కదా ఇంట్లో పూజ గదిలో, ఆ అమ్మాయి అటెన్షన్ అంతా దేవుళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద ఫోకస్ వెళ్తారు. ఓకే, వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ గిల్టీ ఫీల్ అయిపోద్ది. ఇదేంటి చిచ్చి ఇట్లా ఆలోచిస్తున్నాను నేనేంటి, అది ఇది తప్పు కదా అని మళ్ళీ జంప్ వేసుకుంటుంది. మళ్ళీ కాసేపు మళ్ళీ థాట్ వచ్చింది, మళ్ళీ చేస్తుందండి. ఓకే,
అదేవిధంగా మనకి ఏదన్నా చెట్టుకు వాటర్ పోస్తున్నా లేకపోతే మనం నడుస్తూ వెళ్తుంటాం కదా, చీమలు తొక్కాము, నేను చీమలను చంపేశాను కదా, నేను వైలెన్స్ చేశాను కదా అని ఆ ఆలోచన అమ్మాయిని దెబ్బతీస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అసలు చదవలేకపోతుందండి. ఇక నాకు ఈ చదువు వద్దు, ఈ లైఫ్ వద్దు, నేను ఎటువంటి వెళ్ళిపోతాను అన్న టైప్లో మాట్లాడుతుందండి. పాపం వాళ్ళకి ఇక నా గురించి తెలుసుకొని నా దగ్గర తీసుకొచ్చారండి. ఆ అమ్మాయికి 2 months కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడి చక్కగా చదువుకుంటుంది. అమ్మాయికి ఏం నేర్పుతాం మేము, అసలు ఈ బ్రెయిన్ ఆలోచనలు ఎలా తీసుకొస్తుంది, ఇది ఎలా క్రియేట్ చేస్తుంది, ఈ ఆలోచన తప్పని మనకు ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ నాలెడ్జ్ అంతా అమ్మాయికి ఇస్తామండి. ఇది చెప్పినంతా కూడా నోట్స్ రాపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ రైట్ థింకింగ్ రైట్ నాలెడ్జ్ తోటి ఆ అమ్మాయి తన ప్రాబ్లం తనే సాల్వ్ చేసుకుంటుంది. చాలా మంది మేము చేస్తున్నాం, మేము చేయమండి. దట్ ఈస్ వీ హెల్ప్ పీపుల్ టు హెల్ప్ దెమ్సెల్వ్స్. దానికి కావాల్సిన ఆలోచన విధానం ఇస్తాము, దాని తర్వాత నాలెడ్జ్ ఇస్తాము, దాన్ని ఉపయోగించి ఆ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటకు వస్తారు. ఇప్పుడు పూర్తిగా బయటకు వస్తే హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అంటే కొందరు రాలేకపోయిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, కౌన్సిలింగ్ కూడా అమ్మ వెళ్ళాలా ఇంత చిన్న దానికి, అట్లా ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఏమేమి ఉండవా డాక్టర్ గారు? అంటే జీవన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాలా? అట్లా మారదండి, ఎందుకంటే ఇది బ్రెయిన్ ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ టిప్స్ పనిచేయమండి. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారండి. నెగ్లెక్ట్ చేస్తే ఇది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది, పెరిగిపోతుంటుంది. ఇప్పుడు ఆమె కౌన్సిలింగ్ ఇస్తున్నా, ఆమె 3 గంటలు స్నానం చేస్తుందండి. 3 గంటలు 3 గంటలు మరి ఆయన భర్తకి టిఫిన్ ఎప్పుడు తయారు చేయాలి, పిల్లలకి ఎప్పుడు చేయాలి, నాన్న గొడవ అనమాట. 4-5 ఏళ్ళ నుంచి మందులు వాడుతుంది, మందులు వాడినా తగ్గలేదు. సరే ఇప్పుడు నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను, 2-3 సెషన్స్లోనే 3 గంటల నుంచి గంటకు వచ్చేసిందండి. ఇంకా మిగతా సెషన్స్ కూడా కంప్లీట్ చేసేసిందంటే ఆమె పూర్తిగా దీనిలోంచి బయటపడిందండి. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఈ ఓసిడి ప్రాబ్లంతో ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని మీద మేము చాలా రీసెర్చ్ చేశాము, మంచి మంచి టెక్నిక్స్ డెవలప్ చేశాము. దీంట్లోంచి మీరు 100% బయటకు రావచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది చూశాను, ఇలాంటి ఓసిడి ప్రాబ్లంతో రిపీటెడ్గా చేసిన పని మళ్ళీ చేయడం చూస్తూనే ఉన్నాను. అయితే మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఓసిడి కూడా పెద్ద ప్రాబ్లం కాదని, మెడిసిన్స్ లేకుండా కూడా 100% ఓసిడి ప్రాబ్లమ్ని లేకుండా చేయొచ్చు అని చెప్తున్నారు. సో అందువల్ల మీ ఫ్యామిలీలో కనుక ఎవరైనా ఓసిడి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.